శరన్నవరాత్రులు. అన్ని నవరాత్రులలో ఇది అతి ముఖ్యమైనది. దీనిని టూకీగా మహానవరాత్రి, గొప్ప నవరాత్రి అని అంటారు. ఈ ఉత్సవాన్ని అశ్విన మాసంలో జరుపుకుంటారు. శరద్ నవరాత్రులుగా కూడా గుర్తించబడిన ఈ నవరాత్రులను శరద్ ఋతువులో శీతాకాలం మొదట్లో అంటే సెప్టెంబరు-అక్టోబరు జరుపుకుంటారు. దేవీ నవరాత్రి అమ్మవారి అలంకరం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారి శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. విజయదశమి పర్వదినాన జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో వేడుకగా దసరా ఉత్సవాలు చేసుకుంటారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుతారు. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు అక్టోబర్ 3 కనకదుర్గమ్మ బాలా త్రిపురసుందరిగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు రెండో రోజు దర్శనమిస్తారు. దసరా ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారంగా బాలా త్రిపుర సుందరీదేవి ప్రతీతి. రెండో రోజు అక్టోబర్ 4 ఆశ్వయుజ శుద్ధ విద్య నాడు అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని కొలిస్తే గాయత్రీ సకల మంత్ర సిద్ధి, తేజస్సు, జ్ఞానం లభిస్తాయని ప్రజల నమ్మకం. మూడో రోజు అక్టోబర్ 5 ఆశ్వయుజ శుద్ధ తదియ ఉదయం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అన్నం ప్రసాదించే మాతృమూర్తిగా దేవిని కొలిచి నైవేద్యాలు సమర్పిస్తారు. సర్వజీవనాధారమైన అన్నం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని కొలవడంతో వారికి మంచి ధాన్యం ప్రాప్తిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. నాలుగో రోజు అక్టోబర్ 6 ఆశ్వయుజ శుద్ధ చవితి దుర్గామాత శ్రీలలిత త్రిపురసుందరి దేవిగా దర్శనమిస్తారు. ఈ అలంకారంలో దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తులతో పూజలందుకుంటారు. ఐదో రోజు అక్టోబర్ 7 ఆశ్వయుజ శుద్ధ పంచమిన శ్రీ మహాచండీ దేవి అలంకారంలో దేవి దర్శించుకోవడానికి భక్తులు ఎదురుచూస్తారు. ఈ స్వరూపం మహాదేవి మరొక శక్తివంతమైన రూపం. అమ్మవారు చెడును నాశనం చేయడానికి ఈ రూపంలో వస్తారని ప్రజల నమ్మకం. ఆరో రోజు అక్టోబర్ 8 ఆశ్వయుజ శుద్ధ షష్ఠిన అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. మంగళప్రదమైన దేవతగా ఈ మహాలక్ష్మి అవతారంలోని అమ్మవారిని కొలుస్తారు. లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టిరూపమైన అమృత స్వరూపిణిగా దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. ఏడో రోజు అక్టోబర్ 9 ఆశ్వయుజ శుద్ధ సప్తమి అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలలో దుష్ట సంహారం చేసిన దుర్గాదేవికి శరన్నవరాత్ర ఉత్సవాలలో మూలానక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి అవతారంలో అలంకరిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వల్ల విద్యార్థులకు వాగ్దేవి అనుగ్రహం వల్ల సర్వ విద్యల్లో విజయం పొందుతారు. ఎనిమిదో రోజు అక్టోబర్ 10 ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి నాడు కనకదుర్గమ్మ వారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ అలంకారంలోని అమ్మవారిని శక్తి స్వరూపిణిగా కొలుస్తారు భక్తులు. కుంకుమార్చనలతో మొక్కులు చెల్లించుకుంటారు. 9వ రోజు అక్టోబర్ 11 ఆశ్వయుజ శుద్ధ నవమిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియే దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి దుర్గాదేవి దేవతల, ఋషులు, మానవుల కష్టాలను తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు. 10వ రోజు అక్టోబర్ 12 ఆశ్వయుజ శుద్ధ దశమిన కనకదుర్గాదేవి చిరునవ్వులతో రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపజే అపరాజితాదేవిగా, చల్లని తల్లిగా దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించడం వల్ల సకల శుభాలు, విజయాలు లభిస్తాయి.